10 మంచి పనులు చేసి 11వ ఇదిగో ఈ పని మీరు చేయండి అయ్యా అంటే ఓ లెక్క ఉంటుంది. లేదా ఒక మంచి పని చేసి మీరు కూడా ఈ మంచి పని చేయండి అయ్యా అంటే ఓ లెక్క ఉంటుంది. మేము మా స్వార్థంతో పనిచేస్తాం, మా దేశం కోసం పనిచేస్తాం, మీరు మాత్రం మీ దేశం కోసం పనిచేయొద్దు, మా స్వార్థం కోసం మీరు పనిచేయండి అంటే అది నియంతృత్వం. పేరు పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా ప్రపంచం మీద నియంతృత్వం సాధిద్దాం అనుకుంటుంది. మేము చెప్పినోడి దగ్గర ఆయిల్ కొనాలి, మేము చెప్పినోడి దగ్గరే భోజనం కొనాలా, మేము చెప్పిన విత్తనాలే నాటాలి. ఏంటది? క్రమంగా విసిగెత్తిపోయింది. ప్రపంచం తిరస్కరిస్తోంది, తోసిపుచ్చుతోంది, పట్టించుకోవడం మానేసింది. ఆటలో అట్టిపండుగా మారిపోబోతోంది అమెరికా. ఆయుధాలతోనే బెదరట్లేదు. హమాస్ లాంటోడే బెదరలా, హౌతీ లాంటి తీవ్రవాద సంస్థలే బెదరలా, ఇరాన్ లాంటి వాళ్ళే బెదరట్లా. ఇంకా మిగతా వాళ్ళు ఎవడు బెదురుతాడు? క్రమంగా అమెరికా పట్టుకోల్పోతుంది ప్రపంచం మీద. చివరికి డాలర్లను వదిలేసి బంగారాన్ని కొనుక్కోవడం ద్వారా అమెరికానే చివరికి డిఫెన్స్లో పడే పరిస్థితిలోకి వస్తుంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఏదైతే బ్రిక్స్లో చేరితే టారిఫ్లు వేస్తాం, బ్రిక్స్కి అనుబంధంగా పనిచేసిన ఇంకో 10% టారిఫ్లు ఎక్కువ వేస్తానని ఇచ్చిన వార్నింగ్ని పట్టించుకోకుండా మలేషియా ఖచ్చితంగా బ్రిక్స్లో ఉంటారని తేల్చి చెప్పింది. అంటే నీ కూటమిలోనే నేనెందుకు ఉంటానరా, ఆడేమో నాటో కూటమిలో లేకపోతే యూరోపియన్ కూటమిలో ఇటు పక్కన వాళ్ళని తీసుకోడు కదా, యువతల వాళ్ళు జట్టు కట్టద్దంటే వాడేం జట్టు కడతాడా, వేరే వాళ్ళు జట్టు కట్టద్దంటాడా, వాడేమో క్వాడ్ పెడతాడా, ఇక్కడేమో ఇది ఉండకూడదు అంటాడా. దాంతో చిరాకు తెప్పిస్తుంది, వ్యతిరేకిస్తున్నారు ఒక్కొక్కళ్ళు.